ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఈ లోకంలో ప్రతి మనిషి కూడా తన దైనందిన జీవితంలో అనేకమైనటువంటి అవసరతలను కలిగి ఉంటాడు. వాటిలో కొన్ని భౌతిక సంబంధమైనటువంటి అవసరతలు అయితే, మరికొన్ని మానసిక సంబంధమైనటువంటి అవసరతలు, మరికొన్ని ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి అవసరతలతో ఎల్లప్పుడూ కూడా మనిషి జీవించటం అనేటువంటిది మనం చూస్తాం. అయితే ప్రతి మనిషి కూడా ఏదో ఒక అవసరత యొక్క కొరత అనేటువంటిది కలిగి జీవిస్తాడుంటాడు. కొంతమందిలో భౌతిక సంబంధమైన అవసరతలు ఉంటాయి, మరి కొంతమందిలో మానసిక సంబంధమైనటువంటి అవసరతలు, మరి కొంతమందికి ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి అవసరతలు అనేటువంటివి ఎల్లప్పుడూ అవసరాలుగానే కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా పరిపూర్ణమయ్యేటటువంటి మార్గమే లేదా అని అంటే ఖచ్చితంగా ఉందనే పరిశుద్ధ గ్రంథం చెబుతూ ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో పౌలు అన్నాడు, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అని చెబుతూ ఉన్నాడు. సర్వసాధారణంగా చాలా సందర్భాల్లో ఈ వచనాన్ని మనము కేవలము ఆర్థిక సంబంధమైనటువంటి అవసరతలను మాత్రమే దృష్టిలో ఉంచుకొని దీన్ని చూస్తూ ఉంటాం. కానీ పౌలు అన్నాడు, మీ ప్రతి అవసరమును తీర్చును అనేటువంటి మాటను మాట్లాడుతున్నాడు. ప్రతి అవసరము అనేటువంటిది భౌతిక సంబంధమైన, మానసిక సంబంధమైన, ఆత్మ సంబంధమైన ప్రతి అవసరతను తీర్చగలిగినటువంటి ఐశ్వర్యము క్రీస్తు యేసులో ఉన్నది అనేటువంటి సంగతిని చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క మహిమైశ్వర్యంలో మనకు కావలసినటువంటి ప్రతి అవసరతను ఫుల్ఫిల్ చేయగలడు. ప్రతి దానిని కూడా మనకు తీర్చగలడు. మనకు కావలసినటువంటి జ్ఞానం, బలం, ధైర్యం, ఆరోగ్యం సమస్తమును కూడా దేవుడు ఇవ్వగలడు. కాబట్టి అలాంటి క్రీస్తు యేసు నందు మన జీవితాలను కట్టుకుందాం. మనం ఆయనను బలంగా విశ్వసిద్దాం. విశ్వాసముతో ఆయన ఐశ్వర్యంలో నుంచి మన ప్రతి అవసరతను కూడా ఫుల్ఫిల్ చేసుకుందాం. దేవుడి మాటల చేత మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మా గొప్ప దేవుడైన తండ్రి, నీకు వందనాలు. నీ దగ్గర ఉన్నటువంటి ఆ మహిమ ఐశ్వర్యం యొక్క గొప్పతనాన్ని మాకు తెలియచేశారు. నీకు వందనాలు చెల్లించుకొనిచ్చు. ప్రతి అవసరతను తీర్చమని, మమ్మల్ని సమృద్ధితోనూ సంపూర్ణతతోనూ నింపమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మే గాడ్ బ్లెస్ యూ.